పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేసుకునే అవకాశం ఉందా లేదా? ఎప్పుడు నిరాశ చెందుతూనే ఉండడమా? అవకాశం అదృష్టం వస్తే వాడుకోవాలి. వాడుకోకపోతే సరిదిద్దుకోలేని పొరపాటు అవుతది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలి మనుషులకని రాజకీయంలోకి వచ్చారు. మరైతే ఫ్యాన్స్ మనుషులు కారా? మంచి వాళ్ళు కాదా? మా బ్రతుకులు ఇంతే అని సరిపెట్టుకుంటూ ఉండాలా? ఫ్యాన్స్ ఎప్పుడైతే పూనకంతో ఊగిపోతూ రెచ్చిపోదాం అనుకుంటారో అదే కరెక్ట్ అయిన సమయం చూసుకొని పవన్ కళ్యాణ్ గుండెల మీద కొడతారు. దాంతో వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు నేలమట్టం అయిపోతాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అదే చేస్తున్నారు. ఇక మీదట కూడా అదే చేయబోతారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ స్థానంలో ఉన్నారంటే ఆయన చేసిన కొంత మంచి అవ్వచ్చు, కానీ ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం వల్ల ఈ పొజిషన్ లో నిలబడ్డారు. పొజిషన్ లో నిలబడితే సరిపోతుందా? ఫ్యాన్స్ కు బూస్ట్ ఇవ్వాలి కదా, కాలు రగరేసుకుని తిరిగే అవకాశం ఫ్యాన్స్ కి ఇవ్వాలి కదా. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు అంటే చేయలేకపోతున్నారనే చెప్పాలి. మన తెలుగులో ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి అవకాశం దొరికింది. ఈనాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం దొరికింది. రాజకీయంలో ఉంటూ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చారు. ఆయన ఏజ్ లో ఉన్నంత వరకు పోరాడారు. కానీ పవన్ కళ్యాణ్ కి ఏజ్ ఉంది, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, కానీ రాజకీయం అనేది చరిత్రలో నిలబడిపోతుంది, కాదనలేము. ఫ్యాన్స్ అభిమానం అనేది నిరంతరం జనరేషన్ మారుతున్నా సరే గుండెల్లో నిలిచిపోతుంది. ఎందుకంటే మనం ఎప్పటికే చెప్పుకుంటున్నాం, నందమూరి తారక రామారావు గారిని, ఏఎన్ఆర్ నక్కిని నాగేశ్వరరావు గారని, సూపర్ స్టార్ కృష్ణ గారని, రెబల్ స్టార్ కృష్ణరాజు గాని, మెగాస్టార్ చిరంజీవి గారని ఎప్పటికే చెప్పుకుంటున్నామంటే అది తరాలు మారిన అభిమానం మారదు. రాజకీయంలోకి ఎంతమంది వస్తుంటారో వెళ్ళిపోతుంటారో చరిత్ర ఫోటోల్లో నిలిచిపోతుంది, కానీ అది కనుమరుగైపోతూ ఉంటది. ఎవరు కొత్త నాయకుడు వస్తే ఆయన ట్రెండింగ్ లో ఉంటాడు, ఆయన కోసమే చర్చ జరుగుతూ ఉంటది. కానీ ఫ్యాన్స్ అభిమానం అనేది నిరంతరం శాశ్వత, భూమి ఉన్నంత వరకు అది అలా నిలిచిపోతూనే ఉంటది. తరాల యుగాలు మారచ్చు, కానీ అభిమానం మట్టుకు మారదు. పవర్ స్టార్ చిరునవ్వు చాలు ఫ్యాన్స్ చచ్చిపోతూ ఉంటారు. ఆయన సినిమా వస్తే చాలు చెలరేగిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. పవర్ స్టార్ గారు గుర్తించవలసిందంటే రాజకీయంతో పాటు ఫ్యాన్స్ కి బూస్ట్ ఇవ్వాలి, సినిమాలు కూడా కంటిన్యూ చేయాలి, సినిమాలకు సమయం ఇవ్వాలి, ప్రమోషన్ చేయాలి అంటారు. అనేవాళ్ళు ఎప్పటికీ అంటూనే ఉంటారు. ఆ 10 మంది ఏమంటున్నారని కాదు, మీ ఫ్యాన్స్ ఏమంటున్నారు, మీ అభిమానులు ఏం కోరుకుంటున్నారు, అది కదా మీకు ఇవ్వాల్సింది. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మన సిన్సియర్ గా రాజకీయంలోనే కంటిన్యూ అవుదామంటే మన ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని నమ్ముకుని మీరే దైవంగా మార్చుకుని ఈ ఫ్యాన్స్ ఏమవుతారు? ఆ ఫ్యాన్స్ కోసం మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఎలా ఉండాలంటే గూస్ బంప్స్ వచ్చేలాగా, బూస్ట్ వచ్చేలాగా, నా భూతో నా భవిష్యత్తు అనాలి. ఓజీకి ఇచ్చిన హైప్, ఎలివేషన్స్ మీ ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వచ్చాయంటే అతియోశక్తి కాదు. కానీ ఇది పబ్లిక్ లోకి వెళ్ళింది, బాలీవుడ్ లో కూడా సంచలనం రివ్యూలు వచ్చాయి. ఇది మీరు వాడుకోవాలి. ఇక మీదటైనా రాబోయే సినిమా మా హీరో ఇలా ఉండాలి, మా హీరో అలా ఉండాలని మా ఆలోచనలు, మా ఆవేశం తప్పితే మీరు దానికి సపోర్ట్ చేయట్లేదు. ఇక మీదటైనా సపోర్ట్ చెయ్యాలి. మరి ఓజీ కాంతారం తట్టుకుని కూడా నిలబడి రన్నింగ్ లో ఉన్నది. మరి ఎంత వరకు కలెక్ట్ చేయబోతుందో మరి చూడాలి. ట్రేడ్ వర్గాల నుంచి అయితే 300+ అంటున్నారు. మరి మేకర్స్ ఇంతవరకు పోస్టల్ రిలీజ్ చేయలేదు. మరి ఈ మెసేజ్ పవర్ స్టార్ దగ్గరికి చేరాలని చాలా ఆవేశపడుతున్నాను. మరి నా రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి. గూస్ బంప్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతూనే కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.